మన భారతదేశ జాతీయ క్రీడ అయినటువంటి హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జీవిత విశేషాలను సంక్షిప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారతదేశంలో సుమారు 100 సాంప్రదాయక ట్రెడిషనల్ గేమ్స్ ఉన్నాయి. 50 నుండి 60 వరకు జాతీయ క్రీడలు ఉన్నాయి. భారత జాతీయ క్రీడగా గుర్తించబడి ప్రకటించబడినది హాకీ. హాకీ దిగ్గజం మాంత్రికుడిగా ప్రఖ్యాతిగాంచిన మేజర్ ధ్యాన్ చంద్ పూర్వపు అలహాబాదు, ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో 1905 ఆగస్టు 29న సోమేశ్వర్ దత్ సింగ్, శారదా సింగ్ దంపతులకు జన్మించారు. ధ్యాన్ చంద్కు 3 సోదరులు, 3 సోదరీమణులు. వారి తండ్రి ఆర్మీలో పనిచేస్తున్నందున ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బదిలీ అయ్యేవారు. బాల్యంలోని అలహాబాద్ను వదిలి చివరకు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో స్థిరపడ్డారు. తండ్రి సైన్యంలో పనిచేస్తున్నందున తన 16 ఏళ్ల వయసులోనే ధ్యాన్ చంద్ కూడా సైన్యంలో చేరారు. ధ్యాన్ చంద్ తండ్రి హాకీ ఆడేవారు, తనకేమో కుస్తీ, రెజ్లింగ్ అంటే ఇష్టం. చివరకు హాకీపై మమకారం పెంచుకొని ప్రాక్టీస్ చేసేవారు. సైన్యంలో సిపాయిగా పనిచేస్తూనే రాత్రి వేళల్లో చందమామ వెలుతురులో హాకీ క్రీడను ప్రాక్టీస్ చేసేవారు. అందుకే ఆయనకు చంద్ అనే పేరు వచ్చింది. 1922-26 మధ్య ధ్యాన్ చంద్ ప్రత్యేకంగా ఆర్మీ హాకీ టోర్నమెంట్లు మరియు రెజిమెంటల్ ఆటలను ఆడారు. చివరకు న్యూజిలాండ్ పర్యటించనున్న భారత ఆర్మీ జట్టుకు ఎంపికయ్యారు. గోల్స్ చేయడంలో అసాధారణ ప్రతిభ కనపరిచేవారు. 1928లో ఆమ్స్టర్డామ్ లో జరిగిన ఒలింపిక్స్ కు ఎన్నికయ్యారు. 1928లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో హాకీ తరపున ప్రాతినిధ్యం చేసి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 6-0, బెల్జియంతో 9-0, డెన్మార్క్ తో 5-0, స్విట్జర్లాండ్ తో 4-0, నెదర్లాండ్స్ తో 3-0తో మొత్తం 5 మ్యాచ్ల్లో 27 గోల్స్ గాను ధ్యాన్ చంద్ ఒక్కరే 14 గోల్స్ సాధించి భారతదేశం హాకీలో మొదటి స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర వహించారు. ఫైనల్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను 3-0 గోల్స్ తో ఓడించడంతో 3 గోల్స్ లో 2 ధ్యాన్ చంద్ వేయడంతో నెదర్లాండ్స్ అధికారులు చాంద్ హాక్ స్టిక్ ను పగలగొట్టి అతని అద్భుతమైన బంతి నియంత్రణ సామర్థ్యం కారణంగా లోపల ఏదైనా అయస్కాంతం ఉందా అని తనిఖీ చేశారు. ఒక వృద్ధ మహిళ తన వాకింగ్ బెత్తంతో ఆడమని అతన్ని అడిగింది మరియు అతను దానితో గోల్స్ చేయడం కొనసాగించారు. ఒలింపిక్ గేమ్స్ కు వెళ్లేటప్పుడు 3 వీడ్కోలు పలికితే వచ్చినప్పుడు బొంబాయి నౌకాశ్రమంలో వేల మంది స్వాగతం పలికారు. 1932లో లాస్ ఏంజల్స్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో తన సోదరుడు రూప్ సింగ్ తో కలిసి అద్భుత ప్రదర్శన చేశారు. జపాన్ తో ఆడిన తన మొదటి మ్యాచ్ లో 11-1తోనూ ఆతిథ్య జట్టు అయినటువంటి అమెరికాతో 24-1 గోల్స్ తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించారు. భారతదేశం చేసిన మొత్తం 35 గోల్స్లో 25 గోల్స్ తన సోదరుడితో కలిసి చేశారు. అందువల్లనే వారిని హాకీ కవలలుగా కూడా పిలుస్తారు. విజయం తర్వాత లాస్ ఏంజల్స్ వార్తాపత్రిక ఒకటి ఇలా రాసింది: 1928 ఒలింపిక్ టైటిల్ ను కాపాడుకోవడానికి జీడీ సొంది లాస్ ఏంజల్స్ కు తీసుకొచ్చిన ఆల్ ఇండియా ఫీల్డ్ హాకీ జట్టు తూర్పు నుండి వచ్చిన తుఫాను లాంటిది. వారు తమ కాళ్ల కింద తొక్కి యునైటెడ్ స్టేట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఆటగాళ్లను ఒలింపిక్ స్టేడియం నుండి బయటకు నెట్టారని ప్రశంసిస్తూ రాసింది. 1936లో జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో ఇటలీతో 4-0, అమెరికాతో 7-0, జపాన్ తో 9-0, ఫ్రాన్స్ తో 10-0తో ఓడించారు. ఆడిన మ్యాచ్ల్లో ధ్యాన్ చంద్ ఒక్కరే 10 గోల్స్ చేశారు. 1936 ఆగస్టు 19న ఆతిథ్య జట్టు అయినటువంటి జర్మనీతో ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు అయినటువంటి జర్మనీని 8-1 గోల్స్ తేడాతో ఇండియా విజయం సాధించి వరుసగా మూడోసారి హాకీ ఒలింపిక్ లో స్వర్ణ పతకం సాధించడంలో ధ్యాన్ చంద్ కీలక పాత్ర వహించారు.
మొత్తం 38 గోల్స్ లో 11 ధ్యాన్ చంద్ ఒక్కరే సాధించారు. ఫైనల్ మ్యాచ్ లో 8కి 3 సాధించారు. తర్వాత ధ్యాన్ చంద్ హాకీ విజయుడు, మాంత్రికుడిగా పిలువబడుతున్నారు. నాటి జర్మనీ అధినేత అడాల్ఫ్ హిట్లరు ధ్యానచంద్ ఆటను చూసి ఆశ్చర్యం చెందారు. తమ దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తే సైన్యంలో ఉన్నతాధికారి పోస్టు ఇచ్చి గౌరవ మర్యాదలు చేస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించి భారతదేశం తరపునే ప్రాతినిధ్యం చేస్తానని స్పష్టం చేశారు. జర్మనీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ద్వితీయార్థంలో సాక్షి లేకుండానే ఆడి 3 గోల్స్ సాధించడం పట్ల అడాల్ఫ్ హిట్లర్ ఆశ్చర్యం చెంది ఆఫర్ చేశారని చెబుతారు. 1928 నుండి 64 వరకు మొత్తం 8 ఒలింపిక్ గేమ్స్ లో హాకీలో 7 స్వర్ణ పతకాలు భారతదేశం సాధించడానికి స్ఫూర్తి ధ్యాన్ చందే. 36 ఒలింపిక్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం సైన్యంలో సిపాయి నుండి నాయక్ గా పదోన్నతి కల్పించారు. 1956 ఆగస్టు 29న లెఫ్టినెంట్ గా పదవీ విరమణ చేశారు. అదే సంవత్సరం భారతదేశంలోని 3వ అత్యున్నత పౌర గౌరవమైన పద్మభూషణ్ తో భారతదేశం సత్కరించింది. 1962 నుండి 69 వరకు పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ చీఫ్ హాకీ కోచ్ పదవిని స్వీకరించి ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. 1979 డిసెంబర్ 3వ తేదీన అనారోగ్యంతో ఢిల్లీలో తన 74 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. దేశ విదేశాల్లోని క్రీడాభిమానులు దుఃఖసాగరంలో మునిగారు. ఝాన్సీలో ధ్యాన్ చంద్ పేరుతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. 1980లో భారతదేశ స్టాంపుపై ధ్యాన్ చంద్ ను చిత్రీకరించారు. 1995 నుండి ధ్యాన్ చంద్ జన్మదినమైనటువంటి ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారికి జాతీయ స్థాయిలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డులను ఇస్తారు. 1995లో ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో 9 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2002లో అతని గౌరవార్థం ఈ స్టేడియంకు ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా పేరు మార్చారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని ఒక హాస్టల్కు ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. 1926 నుండి 1948 వరకు తన మొత్తం దేశీయ మరియు అంతర్జాతీయ కెరీర్లో 1000 గోల్స్ కంటే ఎక్కువ సాధించిన ఏకైక భారత హాకీ క్రీడాకారుడుగా చరిత్రలో నిలిచిపోయారు. లక్షలాది మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు.